హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు డిఎస్సికి సంబంధించి ప్రకటన అనేటువంటిది రావడం జరిగింది. ఏమయ్యా అంటే సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేయబోతున్నామని. మరి అందరూ కూడా ఇది ఒక పులి మేక కథలాగా మళ్ళీ ఇలాగే తంతు కొనసాగుతుందా, నోటిఫికేషన్ వేస్తారా అనే ఆలోచనలో ఉన్నారు. మరి ఇప్పుడు డిఎస్సి వేయక తప్పనిసరి అయింది. ఎందుకంటే ప్రభుత్వం పాలనకు రాకముందు ఎన్నోసార్లు తన మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి వేయక తప్పనిసరి. మీరు గత డిఎస్సి చూస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం జరిగిందో. ఎలక్షన్లకు ముందు వెంటనే ఎగ్జామ్ అనే నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి పెద్ద రాష్ట్రము విడిపోయింది, చిన్న రాష్ట్రంగా మారిన తర్వాత కూడా కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు. మరి చాలామంది అభ్యర్థులు అడిగారు ఆఫ్లైన్లో పరీక్ష పెట్టమని మరియు పోస్టుల సంఖ్య పెంచమని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం జరిగిందో మీరు చూశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వారు నిలబడరు. ఇన్ని రోజులు ఎలాగోలా నెట్టుకొచ్చారు, ఇప్పుడు నెట్టివేయబడతారు. కాబట్టే వేయక తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రకటనలు వచ్చాయి. గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, డిప్టీ డిఓ తీసుకున్నా అన్ని ప్రకటనలు వచ్చాయి. కేవలం మన డిఎస్సి ప్రకటన మాత్రమే రాలేదు. మిగతా అన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వేయక తప్పనిసరి. మరియు మెగా డిఎస్సి అన్నారు. ఎన్నోసార్లు ఎలక్షన్ మేనిఫెస్టోలో అదే వీడియోలు వైరల్ అవుతూ వారి వరకు రీచ్ అయ్యేటట్టుగా మన విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు చాలా విషయాల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ఎలాగైనా సరే అందరినీ చల్లబరిచి సంతోషపరిచి కాకుండా సంతృప్తిపరిచే ఎలక్షన్లకు వెళ్తుంది. కానీ ప్రభుత్వం కక్ష కట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే పరీక్ష పెడితే ఎక్కడి వాళ్ళు అక్కడ మాట్లాడకుండా పరీక్ష పెట్టామన్న తంతంగా ఖచ్చితంగా పరీక్ష నడుస్తుంది. మళ్ళీ మనమే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది 5 సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి కోసం ఎదురు చూడట్లేదు మిత్రులారా, 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎలాగంటే చిన్న రాష్ట్రం అయిన తర్వాత కూడా కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు. అంటే అప్పటికే 5 సంవత్సరాలు వృధా చేసుకున్న వారు మళ్ళీ ఈ డిఎస్సి కోసం బాగా ఎదురు చూస్తున్నారు. అంటే 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారు ఎలాగైనా సరే జాబ్ను సాధించాలని పెళ్ళిళ్ళు చేసుకోకుండా రూమ్లలో, కోచింగ్లలో, ఆన్లైన్లో ఊరికి వెళ్లకుండా ఉన్నారు. మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు వారికి పోటీ ఇవ్వగలరా? వారి యొక్క కసి ముందు మీ యొక్క కృషి సరిపోతుందా? మరి ఎప్పుడే కానీ ప్రకటనలు హడావుడిగా వెంటనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 31 జనవరి లోపల ఖచ్చితంగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టే స్పష్టమైన ప్రకటన సంక్రాంతి తర్వాత వచ్చింది. అప్పుడు ఆగమేఘాలమైన మనము డిసిషన్ తీసుకునే బదులు ఇప్పుడే ప్రశాంతంగా మరి ఏం చేయాలి, ఎలా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, మరి సిలబస్ ఏముంటుంది, ఏ పుస్తకాలు చదవాలి, మరి ఇలాంటివి ఆలోచిస్తూ ఉండాలి. మీరు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఎక్కువ యూట్యూబ్ ఛానళ్ళు, ఎక్కువ వాట్సాప్ గ్రూపులు, ఎక్కువ టెలిగ్రామ్ గ్రూపులు, ఎక్కువ సమాచారం వినడం వల్ల మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి మీరు స్థిరంగా ఉండలేక, నిశ్చలంగా ఉండలేక, నిర్ణయం తీసుకోలేకుండా ఉంటున్నారు. కాబట్టి దయచేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు అవసరమైన నిజమైన యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎక్కువ మిత్రులు వద్దు, ఎక్కువ చర్చలు వద్దు. 4 మాటల కన్నా ఒక పాఠం చదవండి, అది ఉద్యోగాన్ని ఇస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన రోజు మాత్రమే నువ్వు ప్రిపరేషన్ మొదలు పెడితే దానిపైన అవగాహన లేకపోతే కాబట్టి కష్టం. కాబట్టి ఇది 3 నెలల నుండి 6 నెలలు స్పష్టంగా చదివితే వచ్చేటటువంటి జాబ్. మరి చాలామందికి అడుగుతున్నటువంటి ప్రశ్న, మరి టెట్ ఉంటుందా, డిఎస్సి ఉంటుందా, మళ్ళీ టెట్ ఉంటుందా అంటే ఎక్కువ సంకేతాలు, ఎక్కువ సమాచారం, ఎక్కువ దృష్టి టెట్ కమ్ టీఆర్టీ ఉంటుంది ఎక్కువ అంటున్నాను. కాబట్టి టెట్ కమ్ టీఆర్టీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ఇంకా ఎవరైనా మొదలు పెట్టకపోతే, నిజంగా మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే, మీకు టీచర్ కావాలని కోరిక ఉండి దానిపైన కనుక ఆలోచిస్తూ ఉంటే కనుక ఇది చివరి అవకాశంగా భావించండి. కాబట్టి నా వంతు కృషిగా మీకు తెలుసు సైకాలజీ, డిఎస్సిలో సైకాలజీ ఉంటుంది, మరి విద్యా దృక్పథాలు ఉంటుంది. వాటికి సంబంధించి ఆఫర్లు ఇస్తున్నాం.
తక్కువ ధరకు క్వాలిటీ వీడియోస్ మీరు ఇంట్లో ఉండి కూడా క్లాస్లో విన్నంత క్రమశిక్షణగా మధ్య మధ్యలో మోటివేషన్ చేస్తూ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీరు గత విజేతలు తీసుకుంటే ఎక్కువ మంది మన పుస్తకం మన క్లాసులు విన్నవారే. మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ మంచిగా మీకు అర్థమయ్యేటట్టు మీకు రిస్క్ లేకుండా మేము పాఠం చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఎక్కువ కష్టపడతాం, ఎందుకంటే మాకు కూడా అవకాశం వచ్చింది మీకు సేవ చేసే అవకాశం. కాబట్టి మీరు విద్యా దృక్పథాలు సైకాలజీ అనేటువంటిది మాకు వదిలేయండి దయచేసి. ఎందుకంటే చేతులారా మార్కులను పోగొట్టుకోకండి. దీని లాజిక్ తెలిసిన వాడిగా, దీనిపైన అనుభవం ఉన్నవాడిగా, పట్టున్నవాడిగా, ఎక్కువ మందికి జాబులు తెప్పించిన వాడిగా. ఇప్పుడు అందరూ కూడా మన విద్యార్థులందరూ కూడా ఎస్జిటిలు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారు, స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా డిప్యూటీ డిఓ ప్రిపేర్ అవుతున్నారు. అందుకే మన యాప్లో ఉన్నారు. కాబట్టి మంచి క్రమశిక్షణ గల విద్యార్థిగా ఉండాలంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి, మేము ఉన్నాం, మీకు ఎప్పటికప్పుడు స్పందిస్తాం. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే సొంత ఇంట్లో ఉన్నట్టు, లేదంటే అద్దె ఇంట్లో ఉన్నట్టు. కాబట్టి మన సొంత ఫ్యామిలీలో మెంబర్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. అక్కడ మేము ప్రశ్నలు పెడుతున్నాం. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా మనం ప్రశ్నలు పెడుతున్నాం. ఉచితంగా పరీక్షలు పెడతాం. సాధ్యమైనంత తక్కువగా మంచిగా అర్థమయ్యేటట్టు ఉత్సాహంగా. మళ్ళీ మీరు ఏ పుస్తకం చదువుకోకుండా మన శ్రీ విద్య పబ్లికేషన్ మీ చేతిలో ఉండాలి. మన క్లాసులు వినాలి. వింటే బాగా అర్థమవుతుంది, దాని లాజిక్ తెలుస్తుంది, సింపుల్గా భయం పోతుంది, ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తారు. మీకు ఎగ్జామ్ వరకు తోడుంటాం, పరీక్ష వరకు తోడుంటాం, పాఠశాలకు పంపించేంత వరకు తోడుంటాం. ఏ అనుమానాలు ఉన్నా సరే మన యూట్యూబ్ ఛానల్ ఉందని, మన యాప్ ఉందనే విషయాన్ని మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.